డయాబెటిస్ పై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ మంది నష్టపోతున్నారని డయాబెటిస్ డాక్టర్ మాధవ్ పావులూరి అభిప్రాయపడ్డారు. ఆయన నెల్లూరులో క్లినిక్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన డయాబెటిస్ వ్యాధిపై వివరాలు తెలియజేశారు. నేను గత 15 సంవత్సరాలుగా నెల్లూరులో డయాబెటిస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు క్రిత సంవత్సరం సెల్సియస్ ప్రకారం తీసుకున్నట్టయితే మన దేశంలో 10 కోట్ల మంది డయాబెటిస్తో ఉన్నారు. ఈ 10 కోట్ల మంది కాకుండా ఇంకా అదనంగా 10 కోట్ల మంది డయాబెటిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 10 కోట్ల మందిలో ఇంచుమించు 40% మంది అంటే 4 కోట్ల మందికి పైచిలకు డయాబెటిస్ అనేది కంట్రోల్లో ఎవరికీ ఉండట్లేదు. ఈ కంట్రోల్లో లేని దాని వల్ల చాలా మంది కూడా మిగతా కాంప్లికేషన్స్ అంటే కళ్ళు, కాళ్ళు, కిడ్నీ, గుండె, లివర్ లాంటి అవయవాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇందులో 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి పేషెంట్, 2 డాక్టర్ పాత్ర. పేషెంట్కి సరిగా అవగాహన లేకపోవడం ఒకటి, డాక్టర్లకి కొత్త మందుల మీద కానీ కొత్తగా వచ్చే ట్రీట్మెంట్ మీద కానీ తక్కువ చిన్న డాక్టర్లకి అవగాహన లేకుండా ఉండడం ఒకటి. సో మాది ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ అనేది 34 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయబడింది. దీంట్లో 10 మంది ముఖ్యులు మా సీనియర్స్ అందరూ కూడా దీన్ని స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన, డాక్టర్లకి అవగాహన కల్పించడం. ముఖ్యంగా బేసిక్ థెరపీస్ నుంచి కూడా మన డయాబెటీస్ అంటే ఏంటి అనేది బేసిక్ దగ్గర నుంచి కూడా దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఊర్లో పెట్టి అవగాహన తెలియజేస్తారు. సో అదేవిధంగా నెల్లూరులో కూడా గత 7 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి ఛాన్స్ వచ్చింది. సో ఈ నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ APDF అనే సంస్థ నుండి ఈసారి డాక్టర్లకి అవగాహన సదస్సు కల్పిస్తున్నాము. అది 22వ తేదీ హోటల్ మినర్వా గ్రాండ్లో పొద్దున్న 9 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇది ముఖ్యంగా డయాబెటీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఫిజిషియన్స్ కానివ్వండి, లేదా MBBS డాక్టర్లు. చాలామంది ఇప్పుడు మనకి డయాబెటీస్ పేషెంట్స్ అది ఎక్కువైపోయారు. ఓన్లీ డయాబెటాలజిస్టో లేకపోతే ఫిజిషియన్స్ ట్రీట్ చేయాలంటే కుదరదు. లో లెవెల్ నుంచి నెల్లూరు కానివ్వండి, నెల్లూరు చుట్టుపక్కల ఊళ్ళు కానివ్వండి, ఆ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కన్నా ప్రాక్టీస్ చేస్తూ అక్కడ పేషెంట్ కానీ ట్రీట్ చేసినట్టయితే త్వరగా ఈ కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు. మాకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ అయితే మాత్రం 450 నుంచి 470 రిజిస్ట్రేషన్స్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో ఇంకా ఈరోజు రేపు కూడా రిజిస్ట్రేషన్స్ చాలా మంది చేసుకుంటూ ఉన్నారు. సో మోర్ దెన్ 500 మంది దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ 500 మంది వచ్చి మా దగ్గర ఆ రోజంతా కూడా కూర్చొని మాకు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్పీకర్స్ 20 మంది వస్తున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు, ఈ చుట్టుపక్కల మొత్తం సిటీస్ అన్నింటిలో సీనియర్ స్పీకర్స్, వెల్ ఎక్స్పీరియన్స్ స్పీకర్స్. వీళ్ళంతా కూడా అనుకునేది ఒకటే, బేసిక్స్ నుంచి వీళ్ళందరికీ నేర్పించాలి, ఎక్కువ మంది డాక్టర్లు డయాబెటీస్ ట్రీట్ చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎంట్రీ ఫీజు, అడ్మిషన్ ఫీజు మేము డాక్టర్లకి 2000 రూపాయలు పెట్టాము. కానీ పీజీ స్టూడెంట్స్ కూడా 1000 రూపీస్ పెట్టాము. కానీ ఎవరైనా అడిగితే మేము చాలా మందికి ఇప్పటి వరకు 70% మందికి ఫ్రీగానే రిజిస్టర్ చేశాము. ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నా కానీ ఖచ్చితంగా మేము కావాలంటే ఫ్రీగా రిజిస్టర్ చేస్తాము. మా ముఖ్య ఉద్దేశం మాత్రం మీరు వచ్చి కూర్చోవాలి. జస్ట్ సర్టిఫికేట్ కోసం కాకుండా వచ్చి కూర్చొని మీరు నేర్చుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు తప్పకుండా. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే MBBS డాక్టర్లు, ఫిజిషియన్స్, అది కాకుండా డయాబెటీస్ అనేది ప్రతి ఒక్క సెగ్మెంట్ ఆఫ్ డాక్టర్స్కి ముఖ్యం. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఈ వచ్చే ఆదివారం రోజు 22 సెప్టెంబర్ రోజున పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరు నెల్లూరు మరియు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ వారు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సదస్సుని నాతో పాటు నెల్లూరులో ఉన్న డయాబెటాలజిస్ట్ అందరూ కూడా వాళ్ళ సహకారంతోనే నేను చేస్తున్నాను. సో ఖచ్చితంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని, వినియోగించుకొని ఇక్కడి నుంచి కొద్దో గొప్ప డయాబెటీస్ గురించి సబ్జెక్టు నేర్చుకుని వెళ్ళాలనేది మా ఉద్దేశం. రాధికా రెడ్డి గారు విజయవాడ నుంచి మన NTR హెల్త్ యూనివర్సిటీ వస్తున్నారు. తర్వాత ఇక్కడ DMN ఎక్స్పో పెంచలే గారు కూడా వస్తున్నారు. సో వీళ్ళందరినీ ముఖ్య అతిథులుగా పిలిచాము. అశోక్ గారు కూడా ఉంటారు. IMA ప్రెసిడెంట్ కూడా ఇక్కడ MCS రెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.